కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అమ్మనబ్రోలు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన సుపరిపాలన తొలినడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు బిఎన్ విజయ్ కుమార్ కు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అక్కడి ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, కోశాధికారి మెట్టు సుబ్బయ్య నాయుడు, చౌటపాలెం ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్రా చౌదరి, గ్రామ అధ్యక్షుడు గుడిపూడి రాజారావు, కార్యదర్శి ఈదర సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకటకృష్ణారావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఓలేటి పాండురంగారావు, సొసైటీ అధ్యక్షులు మారిల జనార్దన్ రావు, దొడ్డ శేషయ్య, కన్నా వెంకటేశ్వరరావు, దొడ్డ సీతారామయ్య, ఆళ్ల నాగార్జున, ముద్దన రవిబాబు, స్వర్ణ కిషోర్, మహమ్మద్ బేగ్, ఏడుగుండ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనోదన డోరే సాకే సైడ్ రండి అన్న. సార్ ఓకే. పెట్టిన పథకాలన్నీ అందరికి అందించాడు. అభివృద్ధి పదంలో సంతను తలపాడునే ఉంచాడు. తలపాడు ముద్దు బిడ్డ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్, చల్లని వెన్నెల కన్ను పేదలకు అండగా నిలిచే చంద్రన్న, యువత మదిలోనే నిలిచాడు. రాజారావు పార్టీ అధ్యక్షుడు గ్రామం సైడ్ మన నాయకుల రికార్డులు కానివ్వండి.
సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబ నందమూరి ఆశయ రథ సారథ్యం నీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలా. మన నాయకుడు బిఎన్ విజయ్ కుమార్ గారు అధికారులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తీసుకొని వెళ్లి దాదాపుగా 2.5 కోట్ల రూపాయలతో నీలకన్నపాలెం గేట్లు ఆధునీకరణ చేసి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీటన్నిటినీ కూడా రోడ్లని కాలాలని వీటన్నిటినీ కూడా రోడ్లు తారు రోడ్లు వేపించిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. సమగ్ర కాలంలో 6 రోడ్లు అంటే తారు రోడ్లు 3 కోట్ల రూపాయల తారు రోడ్లను వేసిన ఘనత మన బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. బిఎంఎస్ఎన్ అంటే ఎక్కడ కూడా సంఖ్యలు పడతారు, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు, రోడ్లన్నీ కూడా బాగుండాలి, కాలాల్లో ఎక్కడ కూడా ముందు కొద్దిగా సైడ్ సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ వీడియో క్లిప్ లాగా వచ్చింది, స్క్రీన్ షాట్ ఫస్ట్ ఫోటో రాఘవన్ సెల్ ఒకటి అంటాం అంట వేరే చౌదరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చేట్ల నారాయణని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కనపర్తి యూనిట్ ఇన్ఛార్జి ఏడుగుండ్ల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఇప్పటికే సమయాభావం అయింది.
మరి ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఆల్రెడీ 2 సిలిండర్లకి చాలా మందికి డబ్బులు కూడా దీంట్లో పడటం అనేటువంటిది జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పథకాన్ని ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. మరి అదేవిధంగా 5 రూపాయలకే నిరుపేదలకి ఆహారం అందించేటువంటి బృహత్తరమైనటువంటి పథకం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది, అన్నా క్యాంటీన్లని. మరి అదేవిధంగా రాష్ట్రానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నియోజకవర్గ ప్రజల కోసం వెచ్చిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు, మరి మన ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో కలిసి తిరుగుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క గ్రామాల యొక్క అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశలో సార్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో పోయి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లని అందిస్తూ ఉన్నటువంటిది జరుగుతుంది. సార్ ఇక్కడ గ్రామం గురించి ఒక 2 చిన్న విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో ముఖ్యంగా శ్మశానం ఒక సమస్య ఉంది, ఈ రోడ్ల సమస్యలు, మురుగు కాలువల సమస్య ఉన్నాయి. మనం వచ్చినటువంటి బీసీ కాలనీ, ఆ తర్వాత ఉన్నటువంటిది ఎస్టీ కాలనీ. వాళ్ళలో ఇళ్ల స్థలాలు పట్టాల విషయంలో కానీ, కాలువల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ గుంతలు పడి ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. వీటి తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి శ్మశానాలకు కూడా కొంచెం సమస్య ఉంది, కాంపౌండ్ వాల్స్ లేవు, వాటి కొంత ఆక్రమణ జరుగుతుంది, వాటికి పోయేటువంటి దారులు కూడా సరిగా లేవు, బురదలో వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉంది. వీటన్నింటిని కూడా గమనించుకొని మీరు కొంచెం మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు మన ప్రియతమ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సతీమణి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ నా నమస్కారం. కూటమి ప్రభుత్వం తన ఏడాది పరిపాలన ముగించుకుంటూ తను సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం ముందుగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో చాలా వరకు పథకాలు అమలుపరచడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాని కోసం చాలా కృషి చేస్తున్నారు. సార్, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఎలాగైతే మీరు మీ సమస్యలని ముప్పవరపు వీరయ్య చౌదరి గారికి చెప్పి ఆయన పరిష్కరించారో అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా మన మండల్ పార్టీ ప్రెసిడెంట్ పీల మనోజ్ గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు గారు, పిఎస్సి చైర్మన్ జనార్దన్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, కన్సల్ ఇన్ఛార్జ్ నాని గారు, పూనారెడ్డి గారు, చైల నారాయణ గారు, జాన్సన్ గారు, తిరుమల గారు, అదేవిధంగా రమణ గారు, రమణారెడ్డి గారు, పీక బైరాగి గారు, సుబ్బయ్య నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికన్నా అతి ముఖ్యమైన ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో అమన్ రోడ్ లో ఈ బీసీ ఎస్టీ కాలనీలో మనం అందరం తిరిగాం. ఎందుకు తిరిగామంటే ఎలక్షన్ అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది. అంతకు ముందు
ఈ కాలనీ ఈ ఏరియాలో వీరయ్య చౌదరి గారు అందరము మా తమ్ముడు మేమందరం తిరిగి అనేక హామీలు ఇచ్చాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేస్తాము అవి చేస్తాం. ఈ ఒక సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాము అని చెప్పడానికి, ఇంకా రాబోయే కాలంలో ఏం చేయగలము, మీ సమస్యలు తెలుసుకునే దానికి ఇంటింటికి తిరిగాం. మామూలుగా ఏమంటారు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదంటారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా ఒక సంవత్సరం ముందరే వచ్చి మీ అందరికీ కలిసి వెళ్ళాం. నేను చెప్పేది ఏంటిదంటే, వచ్చిన వెంటనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన వర్గాలు మన ప్రజలు బాగుపడాలని పెన్షన్లు 3,000 4,000 చేశారు. పోయిన ప్రభుత్వం ఏం చేసింది, 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకున్నారు. ఏదో టీవీలో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కట్టుకున్నట్టు అప్పుడప్పుడు కొద్దిగా కట్టుకొని చేసింది. మేము వచ్చిన వెంటనే నెలకు మొదటి చూసుకొని ఖచ్చితంగా చేసి పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత వచ్చి కొన్ని రోడ్లు ఖచ్చితంగా మేము ఓపెనింగ్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసిన మనోజ్కి, జనార్దన్ గారికి, అదేవిధంగా సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, నాని గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి, ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చినుకులు పడుతున్నా కానీ ఓపికగా ఉన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కాలనీకి, ఎర్షలం నగర్కి శ్మశాన స్థలము మన మనోజ్ గారు చెప్తా ఉన్నారు, దాన్ని కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న నాయకులకి మీరందరూ గుర్తు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు చేసి పెట్టి మీ మీద ప్రత్యేక దృష్టి అభిమానం చూసి మేమందరం చేసి పెడతామండి ఇంకొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చిరు సన్మానం. తేళ్ల మనోజ్ కుమార్ గారికి చిరు సత్కారం. ఈ పక్కనే టైలర్స్ కాలనీ అని ఉంది. ఆ కాలనీలో రోడ్లన్నీ అసలు సిమెంట్ రోడ్లే లేవు, బురదమయంగా ఉన్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉన్నారు.